ఎక్కువసేపు ప్రార్థనలో ఉండలేకపోతున్నారు జనాలు ఈ రోజుల్లో. అన్య భాష కావాలి నీకు, నీకేం కావాలా? ఒక్కసారి మీరు ఈరోజు దేవుణ్ణి అడగండి. 4 ముక్కలు నేర్చుకుని వచ్చేసి నీ ఎగిరేది, నాకు కోపం వస్తుంది వాళ్ళని చూస్తే. ఎందుకు ఎగురుతారు? 4 ముక్కలు ఇంట్లో ప్రార్థన చేసేదిలే. మీ ఇంట్లో నువ్వు అరిచి ప్రార్థన చేయకుండా చర్చిలో వచ్చి అరిచి, మాకు 3 చర్చిలు ఖాళీ చేసినాం మేము ఈ అరిచే వాళ్ళ వల్లే. ఈరోజు మోన్ ప్లేస్ ఇది ఎక్కడ పోతుందో నాకు మా వైఫ్ కాడ కొట్టుకుంటాం. జనాలు అరిసేటప్పుడంతా దమా దమా దమా, నాకు వెంటనే ఆరాధన, మా కొడుకుని ఆపేరా మ్యూజిక్, నువ్వు ఆపు, నేను ఆపేస్తా. ఎందుకు? ఇంట్లో పరిశుద్ధాత్మ వచ్చేదిలే. అన్య భాషలు ఎక్కడ మాట్లాడాలి మనం? ఇప్పుడు నేనే వచ్చేసి అవుట్ ఆఫ్ కంట్రోల్ గంట సేపు అన్య భాష మాట మీరు ఏమైనా ఉంటారా? నువ్వు మాట్లాడుకో ఫస్ట్, ఏం పోతాం? అవునా కదా? అందరూ అటెన్షన్ నువ్వు తీసుకునే వల్ల నీకేం లాభం రాదు. ఈ స్పిరిచువల్ లైఫ్లో నువ్వు ఏ స్థాయికి చేరాలా? యేసుని చూసే స్థాయికి చేరాలా. దట్ ఈస్ ద పీక్ స్టేజ్. నీ లైఫ్లో ఒక ఉన్నతమైన స్థితి ఏదన్నా ఉన్నదంటే యేసుని చూసే స్టేజ్. యేసుని చూడాలంటే మొదటి మెట్టు అన్య భాష. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు వస్తుంది మీకు అన్య భాష లేకపోతే నీకు పరలోకం లేదన్నాడంటే ఏం చేస్తావు? నీకు చెప్పిన ఏ పాస్టర్ వచ్చి నిన్ను కాపాడు? పరలోకం ఎలా అంటే నీ సిలువ నువ్వు ఎత్తుకొని పోవాలా? ఎవరు సిలువ ఎత్తుకొని పోవాలా? అన్య భాష స్పిరిచువల్ స్పిరిచువల్ లోకంలో అడుగు పెట్టే ఒక చిన్న కీ అండి. ఈ చిన్నదే పెద్ద ఇల్లు తెరిచేస్తుంది. హల్లెలూయా. పెద్ద ఇల్లును తెరిచేదానికి చిన్న తాళం ఉంటుంది. హల్లెలూయా. చిన్న కీ ఓపెన్ చేసామంటే పెద్ద ఇల్లు ఉంటుంది. హల్లెలూయా. లోపల అడుగు పెట్టడానికి నీకు అన్య భాషలు కావాలి. అన్య భాషలు మాట్లాడాలి. అది ఇట్స్ అ లాంగ్వేజ్, ఇట్స్ నాట్ 4 words. ఈ రోజుల్లో సాతాను ఏం చేశాడు తెలుసా? చాలా మందికి 4 ముక్కలు నేర్చుకో, నీకు వచ్చేసింది పో, ఎక్కువ నేర్చుకోపాక కదా. స్కూల్లో పిల్లడు బాగా చదువుతూ ఉంటాడు, పక్కన ఫ్రెండ్ చెప్తాడు, ఎంతసేపు రా చదువుతారు, రారా నువ్వు అర్జురా, క్రికెట్ చూడరా, ఆడుచుర్రా, అజ్జుర్రా, ఇచ్చుర్రా. సో ఈరోజు మనము అన్య భాషల గురించి వినబోతున్నాం. పరిశుద్ధాత్మ పొందుకున్న బిడ్డలకు మొదటగా వారి లోపల వచ్చే వరం ఏదైనా ఉన్నదంటే అది అన్య భాషల వరం. అన్య భాష టంగ్స్ అంటారు ఇంగ్లీష్లో. చాలామంది దేవుని ఆత్మచేత అభిషేకించబడినప్పుడు అలా ఊగిపోతూ ఉంటారు. మీరు చూసుంటారు, కొంతమందికి అలాంటి అనుభవాలు చాలా ఎక్కువ కనబడతాయి. ఎందుకు అలా అరుస్తూ ఉన్నావు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసా అని చెప్తా ఉంటారు. దేవుడు అభిషేకిస్తే, దేవుడు ఒక మనిషిని ముట్టుకుంటే వాని లోపల దైవ శక్తి దిగి వస్తుంది. ఏం దిగి వస్తుందండి? దైవ శక్తి దిగి వస్తుంది. ఆ దైవ శక్తి వచ్చిన తర్వాత వారికి దేవుడిచ్చే వరం ఏదంటే అన్య భాషల వరం. అంటే ఈ లోకములో ఒకవేళ మాట్లాడే భాషలు మాట్లాడవచ్చు, లేదంటే దేవదూతల భాషలు కూడా మాట్లాడవచ్చు, పరలోక సంబంధమైన మాటలు కూడా పలకవచ్చు. దాన్నే మనం ఏమంటాం? అన్య భాషలు అంటాం. హల్లెలూయా. సో అన్య భాష వరం ఎంతమందికి ఉంది? నాకు అన్య భాష వరం ఉంది పాస్టర్, నేను కూడా భాషలు చేతులు పైకెత్తండి ఒకసారి. చాలా తక్కువ మందికి ఉంది, మిగతా వాళ్ళకి లేదమ్మా. ఉందా లేదా? చెవులు వినబడే వాళ్ళు చేతులు పైకెత్తని ఉండేది అనేవాళ్ళు, లేని వాళ్ళు వద్దు. నాకేదో ఉంది అడ్డతో చెప్పబాకండి. ఉంటే ఉందని చెప్పండి, లేదు ఉంటే ఇప్పుడు వచ్చి నాకు మాట్లాడని నేను చెప్పను. అది డెమాన్స్ట్రేషన్ ఇచ్చేది కాదు, 10 మందిలో మనం ఒక డెమో ఇచ్చేది కాదు అన్య భాష అనేది. అది నీ వ్యక్తిగతం. అన్య భాష ఉంటే నువ్వు ఏదో చాలా సెలబ్రిటీ కాదు, అది నీ వ్యక్తిగతం. ఇట్ ఈస్ యువర్ పర్సనల్. అన్య భాష ఉంటే అది నీకు మాత్రమే ఉపయోగం. అన్య భాష ఉండడం చాలా ముఖ్యం. అన్య భాషల కోసం మనం ప్రార్థించాలి. దేవుడు మనిషిని ముట్టినప్పుడు నోరు తెరిచి మనము దేవుని భాషలు మాట్లాడతాం. అన్య భాష ఉండడం ఒక వరం, శాపం కాదు.
నాకే తెలియకుండా ఒళ్ళంతా ఊగిపోయి ఇల్లంతా గందరగోళం మోకాలు వేసుకొని అట్టే తిరిగేసినాను నేను. గబగబ ఆ పక్క పోయి ఈ పక్క పోయి గోడ గుద్దుకొని కింద పడి దొల్లి, అమ్మో నేనా ఇలా చేశాను. అన్య భాషలు వరము, దానివల్ల కొంతమంది నాకొద్దు అన్య భాష, ఈమెమి ఇట్టంత చేస్తుంది నాకొద్దు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలా, అన్య భాషలు అనేది దేవుని చేత ఇవ్వబడేది, అది అల్లరితో కూడినది కాదు. సో మనం అన్య భాషల్ని ఎమోషనల్ కలపకూడదు. హల్లెలూయా. నాకేదో అయిపోయింది, నేనేదో అయిపోయాను అలా అనుకునే వాళ్ళే సమస్యలు సృష్టిస్తారు. ఎమోషనల్ కలపపాకండి. అన్య భాషలతో నీ ఓన్ ఫీలింగ్స్ కలపపాకండి. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు దేవుడితో మాట్లాడడానికి, దేవుడు నీకు నీ ఎనర్జీని ఎక్కువ చేయడానికి, నీ స్పిరిచువల్ పవర్ని ఎక్కువ చేయడానికి దేవుడిచ్చేది అన్య భాష. ఎలా పాస్టర్ మాకు అర్థం కాలేదంటే నేను చెప్తాను. ఒక బండి స్టార్ట్ కావాలంటే ఇంజిన్కి ఒకటి ఉంటుంది, ఏమంటారు దాన్ని? స్పార్కా, ఏమండి అంతేనా? స్పార్క్ అంటారు. అదేం చేస్తుంది తెలుసా? కొంచెం అట్ట లైటింగ్ ఇస్తుంది. ఆ వెలిగిచ్చిన తర్వాత చిన్నదిగా మనకి దానికి బ్యాటరీ ఒకటి ఉంటుంది. ఆ బ్యాటరీ ఏం చేస్తుందంటే ఒక స్పార్క్ ఇస్తుంది. ఆ స్పార్క్ ఇచ్చిన తర్వాత ఇంజిన్ స్టార్ట్ అయ్యి ఫాస్ట్ ఎత్తుకుంటుంది, మనం పోయి చేరాల్సిన గమ్యానికి చేర్చేస్తుంది, ఒక దీనికి తీర్చేస్తుంది. అలాగా ఒక స్టార్టింగ్. అన్య భాష అనేది నిన్ను ఆత్మీయ లోకానికి తీసుకెళ్ళే ఒక తాళపు చెవి. హల్లెలూయా. ఇట్స్ ఎ కీ ఫర్ ఎ స్పిరిచువల్ లైఫ్. ఒక మనిషి నార్మల్గా ఉంటాడు, అన్య భాషలు మాట్లాడినప్పుడు వాడు ఆత్మీయ లోకంలోకి ఎంటర్ అయిపోతాడు. హల్లెలూయా. విత్ ఇన్ సెకండ్స్, విత్ ఇన్ మినిట్స్, విత్ ఇన్ హవర్స్ అతను ఆత్మీయ లోకంలోకి ఎంటర్ అయిపోతాడు. వెంటనే తమ చుట్టూ ఉన్న చీకటి శక్తులు కనబడతాయి, తమ భవిష్యత్తు తమకు కనబడబోతుంది. దేవదూతల్ని చూస్తారు, దేవుడితో మాట్లాడతారు. హల్లెలూయా. అన్య భాష మాట్లాడని వాడు ఎట్టుంటాడంటే, వాడికి బైబిల్ కనిపిస్తుంది, పాస్టర్ కనిపిస్తాడు, పక్కనుంటున్న సిస్టర్ కనిపిస్తారు, కానీ పక్కనుంటున్న దేవుడు కూడా కనిపించాడు. హల్లెలూయా. జస్ట్ అ మ్యాన్, మారు మనసు పొందిన ఒక మనిషి, అంతే. అన్య భాషలు మాట్లాడితేనే నువ్వు నిజమైన శక్తిని పొందుకుంటావు. ఒక 2 మాటలు చూసేసి మనం ముందుకెళ్దాం. 1 కొరింథీయులు 14వ అధ్యాయం 2, 4, 5 3 వచనాలు. 1 కొరింథీయులు 14వ అధ్యాయం 2వ వచనం, 4వ వచనం, 5వ వచనం చదువుతాం. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము. 2 చదువు మొదట. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. అన్య భాష మాట్లాడేవాడు ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలా, నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనుకున్నావు అంటేనే నీకు పరిశుద్ధాత్మలో అన్య భాషలు రావు. హల్లెలూయా. నువ్వు దేవుడితో మాట్లాడాలా వద్దా? నాకు చెప్పండి, ఈరోజు ఆన్సర్ చేయండి. మాట్లాడాలా వద్దా? చెప్పని వాళ్ళంతా చెప్పండి ఇప్పుడు, మాట్లాడాలా వద్దా? అందరూ కలిసి చెప్పండి ఇప్పుడు, మాట్లాడాలా వద్దా? ఎవరితో? అది. హల్లెలూయా. విషయం మర్చిపోయేసి అంగడికి పంపించినారంట. నేను పోతా పరిగెత్తా వచ్చి డబ్బులు తీసుకుని యాడికి పోతున్నామో తెలియకుండా పోతున్నాడంట. ఫస్ట్ గమ్యం తెలుసుకోవాలా. నువ్వు అన్య భాష మాట్లాడేది నీకు దేవుడికి ఒక రిలేషన్షిప్. తర్వాత 4వ వచనం. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకొనును, కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగ చేయును. ఇక్కడ మొదటిదే మనకు అవసరం. నువ్వు అన్య భాష మాట్లాడేటప్పుడు నీకే అది క్షేమము. హల్లెలూయా. అన్య భాష మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి అన్న, చెప్పండమ్మా. దేవుడితో మాట్లాడుతున్నాడు.
అన్య భాష మాట్లాడితే ఎవరికి క్షేమము? మనకి, వ్యక్తిగతం, పర్సనల్. నా వల్ల కాలేదు, నేను పాపం వదలలేకపోతున్నాను, నేను మనిషిగా బ్రతకలేకపోతున్నాను, చర్చికి వీళ్ళందరూ కూడా అన్య భాష మాట్లాడిన వాళ్ళే. అన్య భాష ఎవరు మాట్లాడుకుంటున్నారో వాళ్ళందరూ పాపాలు చేస్తారు. జీసస్లో ఉండాలనుకుంటారు, ఉండలేరు. ఎందుకంటే ఆ స్పిరిచువల్ పవర్ వారికి రాదు. ఆత్మీయతలో అంత బలంగా వాళ్ళు ఉండరు. దేవుని బిడ్డలారా, 5వ వచనం చూద్దాం. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. ఆయన చెప్తున్నాడు, మీరందరూ భాషలతో మాట్లాడాలి. ఎంతమందికి అన్య భాష కావాలని కోరుకుంటున్నారు? దేవుని సన్నిధిలో అది లేకపోతే మీకు ఆత్మీయ జీవితమే లేదు. యేసయ్యను తెలియని వాళ్ళు ఏదో మీరు వచ్చుంటే పర్వాలే. బాప్తిని తీసుకున్న వాళ్ళు అందరూ ఏం చేయాలా? అన్య భాష వరం మనకి కావాలి. చాలామంది ఏమనుకుంటారంటే అన్య భాషలు అనేది ఏదో 5 ముక్కలు అనుకుంటారు. 4 ముక్కలు. ఏమి? 4 ముక్కలు. అన్య భాష టచ్ చేసేటప్పుడు ఒక 4 మాటలు వచ్చుంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే అంతే నాకు వచ్చేసిందని ఆ 4 వర్డ్స్ గుర్తుపెట్టుకొని ఎప్పుడు ప్రార్థన చేసినా ఆ 4 ముక్కలే చెప్తా ఉంటాను. ఇప్పుడు ఒక వ్యక్తి హిందీ నేర్చుకున్నాడు అనుకో, ఏమండి, హిందీ నేర్చుకుంటే ఎంత నేర్చుకోవాలా? ఫుల్గా నేర్చుకోవాలా? 4 ముక్కలు నేర్చుకోవాలా? ఫుల్గా వస్తేనే కదా హిందీ వచ్చినట్టు. కొంచెం వస్తే 4 ముక్కలు నేర్చుకొని నువ్వు హిందీ వచ్చింది అనుకుంటే తప్పు. అన్య భాష ఫస్ట్ నోట్ చేసుకోవాలా. ఏమిటది? అది ఒక లాంగ్వేజ్, అది ఒక భాష. ఆ భాషను 4 ముక్కలే ఎప్పుడు మాట్లాడుతున్నాడంటే వాడికి అన్య భాష రాలేదు. ఇలా 4 ముక్కలు నేర్చుకొని ఇంకా అదే చెప్తున్నాడు. అది ఏం చెప్తాడో మీరే చూసుకోండి. ఎవరైనా ఒక రోజు అదే మాటలు అన్య భాష చెప్తా ఉంటే వాళ్ళకి చెప్పండి, దయచేసి ఎదుగుబా, దయచేసి నువ్వు ఎదగాలి. ఆమేన్. ఎప్పుడు నోరు తెరిచినా నాకు అన్య భాష వచ్చి, నీకుందా అన్య భాష? ఏది మాట్లాడంటే 4 అది ఉంటుందండి. 4 words. నా లైఫ్లో ఒకే మాట నేను చెప్పిందే లేదు అన్య భాషలు. అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే అనేక రకములైన మాటలు బయటికి వస్తాయి. ఇట్స్ అ లాంగ్వేజ్. 4 ముక్కలు కాదు అన్య భాష అంటే. అన్య భాష అంటే 4 ముక్కలు కాదు. నువ్వు కొంచెమే వాసన చూసున్నావు అన్య భాషని. నువ్వేం చూసున్నావు? వాసన. దేవుడితో కలిసి నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేయాలా? ఆత్మీయ లోకంలో నువ్వు అడుగులు పెట్టాలా? హల్లెలూయా. నాకు దేవదూత చూడాలని ఉంది, నాకు దురాత్మల్ని చూడాలని ఉంది, నేను అద్భుతాలను చూడాలని, యేసయ్యని చూడాలి. అన్నిటినీ చూడవచ్చు. నీ భవిష్యత్తును కూడా చూడవచ్చు. నీ ఇంట్లో వాళ్ళకి జరగబోయే అపాయాలని కూడా నువ్వు చూడవచ్చు. మీ ఇంట్లో జరగబోతున్న అద్భుతాలని చూడవచ్చు. ఎప్పుడు అన్య భాష లోపల నువ్వు గంటల తరబడి మాట్లాడాలి. హల్లెలూయా. ఈరోజు మీకు ఆశ ఉంటే, మీరు పొందుకుంటే మీ ఇంట్లో దైవ శక్తి ఎక్కువ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మనిషికి దేవుడు వ్యర్థంగా అన్య భాష ఇవ్వడు. ఎప్పుడు ఒకే మాటలు మాట్లాడుతున్న వారు ఉన్నారా? మీరంతా జాగ్రత్త. మీరు ఇంకా ఎదగనేలే. ఆడికి వచ్చేసి ఎట్టుందంటే పోయి గబక్కని తీసుకొని 4 వచ్చేస్తున్నారు, అదే చెప్పుకుంటా ఉన్నారు. భాషలు మాట్లాడాలి, రకరకాలు వస్తాయి. అన్ని భాషలు మీకు వస్తుంది. ఆమేన్. అన్ని భాషలు మాట్లాడేటప్పుడు ఆ అభిషేకములో నువ్వు దైవ శక్తిని పొందుకుంటావు. ఆమేన్. మహాశక్తి నీ లోపలికి వస్తుంది. అవునా? అన్ని భాషల్లో పెరగాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మ పూర్ణులై ఉండాలంటే నేను ఎంతసేపు ప్రార్థన చేసేది? చాలామంది అడుగుతారు, నా వల్ల కాలేదు. చేసినాను, అరగంట చేసిన, 5 నిమిషాలు చేసిన, 10 నిమిషాలు, నా వల్ల కాలేదంటే కారణం ఏంటి? ఏం చెప్తావు నువ్వు? ఎందుకు నీ వల్ల ప్రార్థన చేయలేకపోతున్నావు? నీకు కాళ్ళు నొప్పులైతే కూర్చోనన్నా ప్రార్థన చేయి.
ఎక్కువసేపు కూర్చోాలంటే నడుస్తూ ఉన్న ప్రార్థన చేయి అన్య భాషల్లో. హల్లెలూయా. దేవుని భాష నీకు రావాలా. ఎన్ని గంటలు పోతాయో ఎవరికి తెలియదు అంటే అన్య భాషల్లో మోకరించి దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఆ శక్తి, ఒక్కొక్క మాట మాట్లాడుతున్నప్పుడు ఆ పవర్ మనకు వస్తూ ఉంటుంది. ఏమొస్తూ ఉంటుంది? ఆ ఎనర్జీ, పవర్ పరలోకం నుంచి మన మీదకి దిగి వస్తూ ఉంటుంది. నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ మీద దేవుని శక్తి దిగి వస్తూ ఉంటుంది. అన్య భాష మాట్లాడలే, ఎట్లుంటుంది మన పరిస్థితి? మన శక్తి ఎంత మాత్రం ఉంటుందండి? చాలా చర్చిల్లో జనాలు ఏమంటే ఎక్కువ అరిచి గొడవ పెట్టేస్తున్నారని చెప్పి అన్య భాష వద్దు. నేను మన చర్చిలో కావాలా, కానీ గుర్తుపెట్టుకో, అరిచి ఆర్భాటం చేసి 10 మందిని గుద్దేసేది కాదు పరిశుద్ధాత్మ అభిషేకం. 10 మందిని కొట్టేది కాదు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే నువ్వు శక్తి పొందుకోవాలా. చర్చిలో వచ్చి ఒకరోజు ఒక ఆయన ఇట్టు ఊపుతున్నాడు 2 చేతుల్ని. ఏమయ్యేది? మన చర్చే క్రౌడ్ ఎక్కువ, ఉండేదే ప్లేస్ తక్కువ. 2 చేతులు ఫ్యాన్ తిప్పుతున్నాడు, తిప్పుతున్నాడు. దగ్గరికి పోవాలంటే అందరికి దెబ్బలు పడేలాగా ఉన్నాయి. నేనేం చేయాలి? వాళ్ళకి ఆత్మ వచ్చేసిందంట. అంతే. నాకు రాలేదా? లేదు పక్కన ఉండే వాళ్ళకి రాలేదా? 10 మందిని చెడగొట్టేది. నువ్వు ఇంట్లో ప్రార్థన రాకుండా, ఆత్మ రాకుండా చర్చిలో వచ్చేసి అప్పుడే వచ్చి ఉంటుంది. అది ఎక్కడ కంట్రోల్ అవుతుంది? నువ్వు అన్ని ప్రాక్టీస్ ఎక్కడ చేయాలా? ఇక్కడ స్పెషల్ పవర్ నీకు వస్తుంది. ఇక్కడ నేర్చుకొని లోకంలో పోయి మనం జీవించాలా. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేకం కోరుకోండి. అన్య భాషలు మాట్లాడండి. అన్య భాషలు నోరు తెరిచి మాట్లాడండి. మీ గృహాల్లో దేవుని శక్తిని మీరు రోజు పొందుకొని ఈ లోకంలో వెళ్ళి విజయంగా బతకండి. మీరు విజయమైన జీవితం జీవించాలంటే అన్య భాషలు కావాలా. ఈరోజు నేను ప్రార్థన చేయబోతున్నాను మీకోసం. పౌలు చెప్తున్నాడు, ఆత్మపూర్ణులుగా ఉండాలా. ఆత్మపూర్ణులుగా మనం ఉండాలా. మనం ఆత్మపూర్ణులుగా ఉండాలంటే ఏం చేయాలా? చాలా రోజుల నుంచి ఆలోచిస్తాం. ఒక మనిషికి ఎన్ని చెప్పినా ఆత్మపూర్ణులుగా మారలేకపోతున్నారు. అయితే అన్య భాష మాట్లాడినప్పుడు హల్లెలూయా. మీరు మోకరించి ఈరోజు ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో, మీ రూమ్లో, మీ ఆఫీస్లో, ఎక్కడున్నారో మీరు ఒంటరిగా ఉన్న టైంలో మీరు ఆత్మతో అన్య భాషలు మాట్లాడడం స్టార్ట్ చేయండి. మీ శరీరంలో మీరు గ్రహిస్తారు ఆయన శక్తిని. హల్లెలూయా. వెంటనే నువ్వు ఉంటున్న ప్లేస్ని పరలోకంగా మార్చేస్తావు. నువ్వు ఉంటున్న ప్లేస్ని దైవ శక్తితో నిండిపోతావు. హల్లెలూయా. ఊరికినే భయపడేది కాదు. ఎవరిని 10 మందిని పక్కన పెట్టుకొని ఎప్పుడు ఉండేది కాదు. నువ్వు పరిశుద్ధ ఆత్మతో అన్య భాషలు ఈ రోజుగా నువ్వు పొందుకున్నావు అంటే నువ్వు ఎక్కడ ఉన్నా దైవ శక్తితో ఉంటావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం అలా కావాలి మన లోపల. ఒక మనిషి ఆత్మపూర్ణంగా ఉండాలంటే అతను అన్య భాష మాట్లాడాల్సిందే. అన్య భాష మాట్లాడితేనే ఆ వరం కోసం ప్రాధేయపడి ప్రార్థించాలి. దేవుని అడగాల. వాళ్ళ కారు వచ్చిందే నాకెందుకు ఇవ్వలేదని అడగకూడదు. వాళ్ళకి ఇల్లు వచ్చిందే నాకెందుకు, వాళ్ళకి అన్య భాష వచ్చింది నాకెందుకు రాలేదు నన్ను అడగాల. అవునా కదా? ధర్నా చేసేది దేవుడితో పోయి, మా ఓనర్ జీతం ఇవ్వట్లేదు నాకు ఇప్పించు దేవా. జీతం ఇచ్చిన వెంటనే చర్చికి వచ్చేదిలే. హల్లెలూయా. దేవుడు అనుకుంటా అంటాడు, ఏమి జీతం ఇవ్వని వరకు వీడు చర్చికి వచ్చినాడు, జీతం ఇచ్చిన వెంటనే రాలేదు. హల్లెలూయా. 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 దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి అన్య భాషల కోసం. నువ్వు అపాయంలో ఉన్నావు ఈ లోకంలో. నీ దగ్గరకు వస్తున్న సాతాను, ఎవరు నీ మీదకి ఎలాంటి చేతబడులు పెడతారో, ఎవరు నిన్ను ఎలాంటి దాడి చేస్తారో, ఎప్పుడు ఏ దురాత్మలు నీ మీదకి వస్తాయో, రోడ్డు మార్గంలో అక్కడక్కడ తిరుగుతున్న చీకటి శక్తులు, ఎప్పుడు నీ బండిని యాక్సిడెంట్ చేయదామా తిరుగుతున్న అపవిత్ర క్రియలు నీ మీదకి రావడానికి రెడీగా ఉన్నప్పుడు నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఆ దురాత్మలు దాడి చేయకూడదంటే నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఎక్కువసేపు ప్రార్థనలో ఉండలేకపోతున్నారు జనాలు ఈ రోజుల్లో. అన్య భాష కావాలి నీకు. నీకేం కావాలా? ఒక్కసారి మీరు ఈరోజు దేవుని అడగండి. 4 ముక్కలు నేర్చుకొని వచ్చేసి నీ ఎగిరేది. నాకు కోపం వస్తుంది వాళ్ళని చూస్తే. ఎందుకు ఎగురుతాను? 4 ముక్కలు ఇంట్లో ప్రార్థన చేసేదిలే. మీ ఇంట్లో నువ్వు అరిచి ప్రార్థన చేయకుండా చర్చిలో వచ్చి అరిచి, మాకు 3 చర్చిలు ఖాళీ చేసినాం మేము ఈ అరిచే వాళ్ళ వల్లే. ఈరోజు ఓన్ ప్లేస్ ఇది ఎక్కడ పోతుందో నాకు మా వైఫ్ కాడ గుబులు కొట్టుకుంటూ ఉంటుంది.
జనాలు అరిసేటప్పుడంతా దమ దమ దమ, మాకు వెంటనే ఆరాధన, మా కొడుకుని ఆపేరా మ్యూజిక్, నువ్వు ఆపు, నేను ఆపేస్తా. ఎందుకు? ఇంట్లో పరిశుద్ధాత్మ వచ్చేదిలే. అన్య భాషలు ఎక్కడ మాట్లాడాలి మనం? ఇప్పుడు నేనే వచ్చేసి అవుట్ ఆఫ్ కంట్రోల్ గంట సేపు అన్య భాష మాట మీరేమైనా ఉంటారా? నువ్వు మాట్లాడుకో ఫస్ట్, మేము పోతాం. అవునా కదా? అందరూ అటెన్షన్ నువ్వు తీసుకునే వల్ల నీకేం లాభం రాదు. నీ స్పిరిచువల్ లైఫ్లో నువ్వు ఏ స్థాయికి చేరాలా? యేసుని చూసే స్థాయికి చేరాలా. దట్ ఈస్ ద పీక్ స్టేజ్. నీ లైఫ్లో ఒక ఉన్నతమైన స్థితి ఏదన్నా ఉన్నదంటే యేసుని చూసే స్టేజ్. యేసుని చూడాలంటే మొదటి మెట్టు అన్య భాష. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి అడగండి, అది ఎట్టొస్తుందని చాలామందికి టెన్షన్. ఎట్టొస్తుంది? తల్లోంచి సుర్రం దిగుతుందా అని అడుగుతా ఉండే. ఎట దిగుతుంది తల్లో? ఎట్టుంటుంది చెప్పండి. ఎట్టుందో మాకు తెలియదు, మాకు వస్తుంది మాట్లాడుతున్నా. ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాలా, కళ్ళు మూసి ఆరాధన చేయాలా. కొంతమందికి కళ్ళే మూయలేరు, అది ఎందుకో తెలియదు. భయమో లేదు, వాళ్ళు తీసుకొచ్చిన చాక్లెట్ ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారు, బ్యాగులో ఏదైనా డబ్బు పెట్టున్నారు, ఏమో తెలియదు. నేను చెప్తున్నా, మన చర్చిలో అటువంటి వాళ్ళు ఎవరు లేదు. హల్లెలూయా. ధైర్యంగా కళ్ళు మూసి ఆరాధన చేయండి. అట్ట చర్చిలో వచ్చి దొంగతనం చేస్తే వాడు బతుకు బాగుండదు. కొంతమంది చర్చి లోపల కూర్చొని చెప్పుల గురించి ఆలోచిస్తారు. కొత్త చెప్పులే, ఈ పాస్టర్ ఏమీ అరేంజ్ చేయలేదు, ఎట్టా అట్లాంటి చెప్పులు పోకూడదు, తిప్పించి పెట్టేస్తారండి. నీకు ఐడియా ఇస్తా, నేను హాస్పిటల్ అంతా పోయినప్పుడు అట్టే చేస్తా, తిప్పించి పెట్టేసి వస్తా. వాడిని చూసినప్పుడే ఇదేంది తిప్పించి పెట్టాడు, ఎందుకంటే కొడతాను నేను ఎత్తినామంటే. చెప్పు దొంగతనం చేసేవాడిని. చర్చి లోపల వచ్చి ఏం ఆలోచించేది మీరు? ఏం ఆలోచించాలి? వచ్చినావు, తండ్రిని పట్టుకొని మనం ప్రార్థించాలా. అన్య భాషలకు ట్రైనింగ్ ఇస్తున్నాను, ₹1 తీసుకోకుండా. హల్లెలూయా. ఫ్రీగా జీవితం గురించి నేర్పిస్తున్నాను, ఏమే ఫీజు కట్టకుండా. ఎట్ట చెప్పాలా? నేను చెప్పే మాటను తీసుకోవాలా. ఒకరోజు వస్తుంది మీకు అన్య భాష లేకపోతే నీకు పరలోకం లేదన్నాడంటే ఏం చేస్తావు? నీకు చెప్పిన ఏ పాస్టర్ వచ్చి నిన్ను కాపాడు? పరలోకం ఎలా అంటే నీ సిలువ నువ్వు ఎత్తుకొని పోవాలా. ఎవరు సిలువ ఎత్తుకొని పోవాలా? అన్య భాష స్పిరిచువల్ లోకంలో అడుగుపెట్టే ఒక చిన్న కీ అండి. అది కీ చిన్నదే, పెద్ద ఇల్లు తెరిచేస్తుంది. హల్లెలూయా. పెద్ద ఇల్లును తెరిచేదానికి చిన్న తాళం ఉంటుంది. హల్లెలూయా. చిన్న కీ ఓపెన్ చేసామంటే పెద్ద ఇల్లు ఉంటుంది. హల్లెలూయా. లోపల అడుగు పెట్టడానికి నీకు అన్య భాషలు కావాలి, అన్య భాషలు మాట్లాడాలి. అది ఇట్స్ అ లాంగ్వేజ్, ఇట్స్ నాట్ 4 words. ఎప్పుడు నేను చాలామందిని చూశాను, ఇంకా అదే బరబరానే చెప్తా ఉంటారు, అదే చెప్తున్నారు. నేను స్టార్టింగ్ 15 సంవత్సరాల ముందు చూసిన వాళ్ళు అదే, ఇంకా అదే. ఏమంటాం? వచ్చేసింది. నీకు వచ్చింది. నాకు మైక్ దొరికినప్పుడే చెప్పాలి. నేను ఇంటికి పోయి చెప్పినప్పుడు వినరు. మైక్ దొరికినప్పుడు నీకు చెప్తున్నాను. అదే ఇట్స్ లాంగ్వేజ్. అది వస్తూనే ఉంటుంది, అది ఆగదు. కొత్తవి వస్తాయి. నువ్వు ఇక్కడికి వచ్చి చాలు ఇదే చెప్తాం, ఇదే చెప్పి 20 సంవత్సరాలుగా చెప్పి అందరూ చెప్తాం. ఆమె ఏం చెప్తుంది తెలుసా? పిల్లలే నేర్చుకునేసి ఉంటారు. అన్య భాష రాని చిన్న బిడ్డ కూడా నేర్చుకుంటుంది. అమ్మ ఎడ చెప్తుంది తెలుసా? ఈ 4 ముక్కలే అమ్మ చెప్పేది. నీకు 4 ముక్కలు కావాలా? భాష కావాలా? ముక్కలైతే యాడ్నా ఇస్తారు. హల్లెలూయా. ఆత్మీయ లోకంలో మిమ్మల్ని చేయబట్టి తీసుకెళ్ళబోతున్నాను ఈరోజు. వస్తారా? రారా? యేసయ్యని చూడాలని ఉందా లేదా? ఇప్పుడే కళ్ళు తెరిచి ఈడే చూస్తూ ఉండబాక, నువ్వు కళ్ళు మూసి ఈరోజు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థించే సమయంలోనే నీ లోపల అన్య భాషలు వస్తుంది. చూడండి దేవుని బిడ్డలారా, ఈ పౌలు అనే వ్యక్తి ఆత్మీయ జీవితంలో అడుగు పెడుతున్నాడు. ఆయన ఎంత స్థితికి వెళ్ళిపోతున్నాడు అంటే, బైబిల్ తీసుకుందాం. అదే 1 కొరింథీయులు 13వ అధ్యాయం 1-2. ఈ అన్య భాషలు మాట్లాడడానికి గురించి ఆయన ఎన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు చూడండి. దాదాపు 9 వరములు ఉన్నాయని కనిపెట్టి చెప్పిందే ఈ పౌలు. అంతవరకు ఎవరికి తెలియదు. చర్చికి రాస్తున్నాడు, 9 వరాలు ఉన్నాయి, దాంట్లో మొదటి వరం అన్య భాష. ఈయన పౌలు కానీ, ఎందుకంటే ఈయన ఎక్కువసేపు అన్య భాషలు మాట్లాడేవాడు. ఎవరిలో పవర్ ఎక్కువ ఉంటుందంటే ఎవరు వ్యక్తిగతంగా అన్య భాషలు మాట్లాడతారో. ఇక్కడ నా మాటలు విని ఇక్కడ మాట్లాడేసి వెళ్ళిపోయేది కాదు.
నువ్వు ఇంట్లో వెళ్ళి అన్య భాషలు మాట్లాడాల వ్యక్తిగతంగా, లేకపోతే నీకంటే ముందు అందరూ ఫాస్ట్గా వెళ్ళిపోతారు, దేవుణ్ణి చూసేస్తారు. చూడండి 13వ అధ్యాయం 1-2 వచనాలు. 1 కొరింథీయులు 13:1-2. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయుందును. ఈయన చెప్తున్నాడు, నేను మనుషుల భాష నాకు వచ్చు, దేవదూతల భాష వచ్చు. ఏం భాష వచ్చంట ఆయనకి? మనకు వచ్చింది ఏ భాషే తెలియలే చాలా మందికి. కొంతమంది ఏమో అది అన్య భాష అంటున్నారు, కొంతమంది అది అట్ట అన్య భాష అంటున్నారు. ఈ మనిషికి క్లారిటీ ఉంది, హల్లెలూయా. తాను దేవదూత భాష కూడా మాట్లాడతాడంట. అసలు దేవదూత ఉందా అంటేనే మన చర్చికి వెళ్ళే వాళ్ళే విచిత్రంగా చూస్తున్నారు నన్ను. దేవదూతలు ఉన్నారా? అది ఎప్పుడో ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో ఇప్పుడు కూడా ఉన్నారని అనేక ప్రూఫ్లు నేను చెప్పాను ఒక 4 వారాలకు ముందు, హల్లెలూయా. రహస్యాలు తెలియజేశాను. ఇప్పుడు నాకు చెప్పంటే కుదరదు, హల్లెలూయా. నేను ఇప్పుడు చెప్పాల్సిందే చెప్తా. ఆమె దేవదూతల భాషలు ఈ మనిషికి వచ్చి ఉంది. 2 కొరింథీ చదువు, దాన్ని కంటిన్యూ చదువుమా. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. కొండలను పెకిలించే విశ్వాసం. ఈ అన్య భాషల వలన ఆయన లోపల ఎంత పవర్ వచ్చేసిందంటే, ఆయన నడుముకు కట్టుకున్న ఆ ఒక దారం తీసుకెళ్ళి ఎవరి మీద పెట్టినా కూడా స్వస్థత వచ్చేదంట. ఆమె అన్య భాష మాట్లాడేటప్పుడు నీ శరీరంలో కూడా శక్తి వచ్చేస్తుంది, హల్లెలూయా. అన్య భాషలు మాట్లాడి మాట్లాడి మన శరీరము, మన ఆలోచన, మన అన్నిట్లో కూడా దైవశక్తి నిండిపోవచ్చు. ఒకానొక స్టేజ్ వస్తుంది, పౌలు ఎంత స్థాయికి వెళ్ళిపోతాడంటే 2 కొరింథీయులు తీసుకోండి, 12వ అధ్యాయం తీసుకోండి. దాంట్లో 2 కొరింథియన్స్ 12వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. చూడండి, ఆయన అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయతలో ఎదుగుతూ దేవుడిచ్చిన దర్శనాన్ని చూస్తున్నాడు, దేవుడిచ్చిన ప్రత్యక్షతలను చూస్తున్నాడు. ఎలాంటివి అవి? క్రీస్తునందున ఒక మనుష్యుణ్ణి నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. 3వ ఆకాశానికి వెళ్ళాడంటే ఈయన. ఎక్కడికి వెళ్ళాడంట? మనకి 3 ఆకాశాలు ఉన్నాయనే తెలియదు. 3వ ఆకాశానికి వెళ్ళాడంట. అక్కడ అతడు శరీరముతో కొనిపోబడేనో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడేనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. వచింప సఖ్యము కాని ఆ మాటలంతా విన్నాడంట. దేవుడు మాట్లాడే భాష ఎలాంటి భాష ఆయన మాట్లాడతాడు? ఫస్ట్ మనకి అన్ని భాష నేర్చుకుంటే అది ఎట్ట నేర్పించాలా పాస్టర్ అంటే, ఒక్కటే, హృదయపూర్వకంగా దేవుణ్ణి నువ్వు నమ్మి దేవుణ్ణి ఆరాధించాలా. ఎందుకు మనం ఆరాధించాలంటే దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి గణపరచాలా, ఆయన నా దేవుడు అని నమ్మకం రావాలా. ఎప్పుడైతే ఆయన నా దేవుడును మనం నమ్ముతామో ఏ కష్టం వచ్చినా బెదరము, భయపడము, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన నా దేవుడు కాదు, అవసరానికి వచ్చినానంటే ఆయన నీ లోపల అన్య భాషలు ఇవ్వడు, హల్లెలూయా. ఆయన నా దేవుడు, ఆయన నా తండ్రి, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, హల్లెలూయా. ఆయన నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయకుడు. ఆయన ఆరాధించేటప్పుడు ఆయన చేసిన మేళ్ళని తలంచి, నన్ను ఇంతలా ప్రేమించావా అని మనం పాడుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు అన్య భాషకు వచ్చేస్తుంది. ఒక్కసారి అన్య భాష వచ్చిందంటే ఎప్పటికీ మనల్ని విడిచి వెళ్ళదు, హల్లెలూయా. ఆ అన్య భాషలను మాట్లాడాలి, హల్లెలూయా. అంత చర్చికి వచ్చినప్పుడు మాట్లాడేది కాదు అన్య భాష. మీ ఇంట్లో మాట్లాడాలా, నువ్వు ఒంటరి సమయాల్లో మాట్లాడాలా, నీ ప్రయాణంలో మాట్లాడాలా. అన్ని భాషలు మాట్లాడేటప్పుడు గట్టి గట్టిగా కాదు, మెల్లగా కూడా మాట్లాడవచ్చు, చక్కగా మాట్లాడవచ్చు. చక్కని భాష అండి, ఉచ్చారణ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఆ భాష మాట్లాడేటప్పుడే నీకు అనేక దర్శనాలు కనబడతా ఉంటాయి, అనేక విషయాలు కనబడతా ఉంటాయి. సడన్గా నువ్వు ఆత్మీయ లోకంలోకి వెళ్ళిపోతావు, హల్లెలూయా. మాట్లాడేటప్పుడు నీకు విరోధమైన కీడు, చీకటి, అపాయాలు అన్నీ తొలగిపోతాయి.
నీలోంచి పవర్ బయటికి వస్తుంది. అన్య భాష మాట్లాడేటప్పుడు నీలోంచి పవర్ వస్తుంది, నీలోంచి శక్తి వస్తుంది. దేవుడు నింపుతూనే ఉంటాడు. హల్లెలూయా. అలా నింపి 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 నువ్వు ఒక పవర్ఫుల్ మ్యాన్గా, పవర్ఫుల్ ఉమెన్గా మారిపోతావు. ఆమేన్. పౌలు అలాగా మారిపోయాడండి. పౌలు అలా శక్తితో నింపబడాడండి. అన్ని భాషలు మాట్లాడి మాట్లాడి దేవదూత భాష కూడా వచ్చేసిందండి ఆయనకి. అలా చేస్తుంటే ఆయన అరెస్ట్ చేసేసారు. సేవ చేస్తున్న ఆయన్ని పట్టుకుని అరెస్ట్ చేసేసారు. అరెస్ట్ చేసి ఒక దీవికి తీసుకెళ్తున్నారు. పోయే మార్గంలో ఒక దిక్కడ ఆగారండి. ఒక దీవిలో ఆగారు. ఆగినప్పుడు ఏం జరిగిందనేది మనం చూసి ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల గ్రంథం 28వ అధ్యాయం తీసుకోండి. 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూసి ప్రార్థన చేసుకుందాం. మేము తప్పించుకొనిన తర్వాత ఆ ద్వీపము మెల్లితే అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ దీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతెంత కాదు, అంతా ఎంత కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఒక దీవికి పోయి చేరారు. ఆ దీవిలో ఖైదీగా ఉన్నాడు పౌలు. ఆ ఖైదీని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ దీవిలో ఉంటున్న వారు ఎవరో ఇక్కడ వచ్చి అపాయంలోంచి పడ్డారని చెప్పి వారికి సాయం చేద్దామని చెప్పి వాళ్ళు వచ్చి సాయం చేస్తున్నారు. చాలా సహాయాలు చేశారు. ఎవరికి? ఈ యొక్క పౌలుకి, అతని చుట్టూ ఉన్న ఆ ఒక సైనికులు అందరికీ హెల్ప్ చేశారు. తర్వాత ఎలాగనగా అప్పుడు వర్షము కురియొచ్చు, చలిగా ఉన్నందున వారు నిప్పు రాజపెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకుని. వీళ్ళు వర్షంలో తడిసి ఆ ఒక సముద్రపు నీళ్ళల్లో తడిసి బాగా అలసిపోయి ఆ ఒక దీవిలోకి దిగుతూ ఉంటే, మనం కొన్ని వారాలకు ముందు ధ్యానించుకున్నాం. పౌలు ప్రయాణం చేసినప్పుడు వారితో వాగ్దానం చేస్తాడు, ఎవరు కూడా చావరు, దేవుడు దేవదూత వచ్చి నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు అని స్పష్టంగా చెప్తారు. ఆ అపాయం తర్వాత జరిగిన విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. పౌలు అనేవాడు అక్కడ ఏం చేస్తారంటే అగ్నిలో పోయేసి వాళ్ళు అగ్ని వేస్తూ ఉంటారండి. ఆ ఒక వీళ్ళందరూ తడిచిపోవడం వల్ల ఆ చలి కోసం కొంచెం చలికి మంట వేస్తారు, అగ్ని రాజేసి అక్కడ పెడతారు. అప్పుడేం జరిగింది చూద్దాం. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా, అప్పుడు పౌలు ఏం చేశాడంటే మోపెడు పుల్లలు వేరి ఏం చేశాడంటే ఎక్కడ? అగ్గిలోనికి వేసాడు. తర్వాత ఒక సర్పము కాకకు బయటికి వచ్చి ఇతన్ని వేసినప్పుడు ఇతని చేతుల్లోంచి ఏం పడిందంట? ఆ ఒక పుల్లల్లో ఏముందంట? ఒక పాము ఉందంట, ఒక సర్పం ఉందంట. వేసిన వెంటనే వేడికి పరిగెత్తుకొని బయటకు వచ్చింది. ఏది? సర్పం బయటకు వచ్చింది. తర్వాత అతని చెయ్యి పట్టెను, అతని చెయ్యి పట్టేసింది. ఏది? దేవుని మనిషిని, అన్య భాషలు మాట్లాడే వ్యక్తిని ప్లాన్ చేసి, ఇప్పుడు చూస్తారా పాముతో కరిపించుకొని నాకేం కాదని చెప్పలే, అలా చెప్పలేదు. యాక్సిడెంటల్గా ఇలా జరిగింది. గుర్తుపెట్టుకోవాలా, యాక్సిడెంటల్గా జరిగింది. జరిగినప్పుడు ఆ పాము ఎగిరి ఖర్చుకునేసింది. ఏం జరిగింది చూద్దాం. ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుతూ చూచినప్పుడు 6వ వచనం వరకు, నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, వీడు చాలా చెడ్డవాడు. ఎందుకంటే అప్పుడే వాళ్ళు తుఫానుకు తప్పించుకొని బతికి బయటపడ్డారు. బయటపడ్డప్పుడు అతన్ని పాము కరిచినప్పుడు ప్రజలు చెప్తున్నారు, ఆ ఒక దీవిలోనే చాలా భయంకరమైన విష పాము అంట. అది ఎలాంటి పాము అంట? అది కరిచిన వెంటనే నోట్లోంచి బురుగు వచ్చి ఆ మనిషి పక్షవాతంతో కింద పడి అప్పటికప్పుడు చనిపోతాడు అనమాట. అలాంటి రోగం అది, అలాంటి భయంకరమైన విషం అది. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఇతడు సముద్రము నుండి తప్పించుకొని నన్ను న్యాయం అతనిని బ్రతకనీయదని. న్యాయం అతన్ని బతకనీయలేదు. సముద్రం నుంచి తప్పించుకున్నాడు, కానీ వీడు పాపాలు చూసావా? ఇతన్ని ఒక సర్ప రూపంలో వచ్చి చచ్చిపోతాడు వీడు. ఏమండి, ఈ రోజుల్లో పాము గరిస్తే ఎవరన్నా బతుకుంటారండి? విష సర్పాలు ఎత్తుకొని పరిగెత్తున్నారు కదా. పాముకు పొలంలో పోయినోడు పాము కరిసిందంటే ఏం చేస్తాడు వాడు? వెంటనే వాడే పడిపోయి ఉంటాడా? పర్వాలేదులే ఏముంది అంటాడా? చెయ్యి పట్టుకొని పరిగెత్తేది. ఆ కాలంలో అయితే కొంతమంది యాడ కరిసిందో ఆడదాకా నరికి పరిగెత్తి చెయ్యి పోతే పోయింది, పాములోంచి బతుకుంటే చాలు. అవునా కదా? ఈ మనిషి పుల్లలు వేస్తుంటే పాము వచ్చి కరిచేసింది. ఆ దీవిలో అందరూ చూస్తున్నారు. ఏం జరిగింది? పాము ఇతన్ని కరిచేసింది. తర్వాత తమలో తాము చెప్పుకొనిరి. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఆ దీవిలోనే విష సర్పం అది. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి, ఆయన ఏం చేశాడంట? ఆ పాముని అగ్గిలో జాడించి పడేసాడంట. ఏ హానియో పొందలేదు. ఏ హానియో పొందలేదు. అందరూ చూస్తారు, ఇప్పుడు చేస్తాడా, అప్పుడు చేస్తాడా, అప్పుడు చేస్తాడా? ఏ హాని జరగలేదు, ఏ అపాయం జరగలేదు, ఏ కీడు జరగలేదు. హల్లెలూయా. తర్వాత
వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. అందరూ వెయిట్ చేస్తున్నారు, వీడు ఎట్ట చస్తాడబ్బా, ఎలా చస్తాడబ్బా. ఆ ఒక సైనికులు రావడానికి కారణమే పౌలే అండి. పౌల్ని తీసుకెళ్లి రోమాలను అప్పగించడానికే వీళ్ళు వచ్చారు. పౌలు చచ్చిపోయాడంటే వీళ్ళ కథ అయిపోయింది. ఎవరో సైనికుల్ని మామూలు శిక్ష ఉండదు, చస్తే అందరూ చచ్చిపోవాలా, లేదంటే పౌల్ని తీసుకెళ్ళాలా, అలాంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి టైంలో చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, సైనికులు చూస్తున్నారు, ఇతను ఎవరు, ఇలా పాపాలు చేసి వచ్చాడా ఏమిటని చూస్తుంటే అతనికి ఏ హాని కలగలేదు. మారుగా ఏం జరిగిందో చూద్దాం. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత చాలా టైము వాళ్ళకే బోర్ కొడేసింది. ఏమీ జరగలేదు, వాసలేదు, లావుగా మారలేదు, అతని నోట్లోంచి బురుగు రాలేదు, కింద పడలేదు, చావలేదు, అతను అలా కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరు ఇతను, ఎవరు ప్రశ్న వస్తుందా లేదా? ఒక మనిషికి పాము సర్ప విషమే పనిచేయలేదంటే ఇతను ఎవరు, ఏం స్పెషల్ ఉంది ఇతని లోపల? హల్లెలూయా. చూడండి, అతనికి ఏ హాని కలగకుండుట చూచి అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. ఇంతకు ముందేమో పాపాత్ముడు అన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు? దేవత అంట. దేవుడు కూడా చెప్పలే, వాళ్ళ ఊర్లో దేవతనే కొలుస్తూ ఉంటారేమో అగ్దీవిలో. ఏమంటున్నారు ఆయన్ని? దేవత. ఎవరో ఏంజల్ వచ్చేసింది. పాము కరిచిన మనిషి అయితే చచ్చిపోతాడు, ఏ మనిషి కరిచినా చచ్చిపోతాడు. ఇతను ఏం స్పెషల్ ఉంది, ఏం స్పెషల్ ఉంది? ఆత్మీయ లోకమును రుచి చూసిన వాడితనం. హల్లెలూయా. హృదయం అనేది దేవునితో బాగా కనెక్ట్ అయి ఉంది. ఇది ఒక సృష్టికి వ్యతిరేకమైన పనే కాదా? ఏమండి, ఈ రోజుల్లో జనాలు ఏం చేస్తున్నారు? పామును తీసుకొస్తాను, కరుస్తాను. ఇది యాక్సిడెంటల్గా జరిగింది. పౌలు ప్లాన్ చేసి పాము పోతా అంటే ఇప్పుడు చూడండి అని చెప్పి కరిపించుకోలే. కురుకో ఏమన్నా అయిందా? ఈరోజు పాము ఆడిచ్చే వల్లే పాముతో చచ్చిపోతున్నారు. పాములోడే పోయి ఇప్పుడు చూడు ముద్దు పెడితే మొదలు ముక్కు మీద వేస్తుంది. పాము దగ్గర చూడండి, ఈ ప్రపంచంలో పులిని కూడా నువ్వు కంట్రోల్ తెచ్చుకోవచ్చు, పాముని తేలేవు. పాముని మనిషి తెలియదు. ఎందుకంటే మొట్టమొదట సాతాను ప్రవేశించిన జంతువు ఏది? మనిషి అన్ని జంతువుల్ని కంట్రోల్ తెచ్చుకునేసినాడు. పులిని కూడా అంత పెద్దది ఉంటుంది, ఏనుగా కమ్ముగా పోతా ఉంటుంది, 5 రూపాయలు అడుక్కుంటా ఉంటుంది. అంత పెద్ద ఏనుగు ఎంత? 5 రూపాయలు. అరటిపండు కూడా దండం పెట్టేసి పోరా స్వామి, నువ్వు చాలా గొప్పరా, చిన్న అరటిపండు ఇచ్చిన పోతా ఉంటుంది. పాము దగ్గర పోయి అరటిపండు, ఒక ఎలుక వేస్తుంది, నువ్వు ఎవరైతే ఓనర్ను కూడా చంపేస్తున్నది. ఎవడైతే రోజు దానికి చెప్తారు పాముకు పాలు పోసాడు రా వీడు, అది వినదు. అలాంటి సర్పం కరిస్తే ఆ దీవిలో ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యం చూస్తున్నారు. వీడు చావలేదంటే వీడు దేవత. దేవుని బిడ్డలారా, అతను దేవత కాదు, అతను మామూలు మనిషి. ఒక్కటి చేశాడు, ఆత్మీయ లోకంలో అడుగులు పెట్టాడు. హల్లెలూయా. అన్య భాష అనేది ఆత్మీయ లోకానికి నేను తీసుకెళ్తుంది, లోపల ప్రవేశిస్తుంది. ఆత్మీయ లోకంలో అడుగు పెట్టిన తర్వాత దైవ శక్తి నీ లోపలికి వస్తుంది. ఆ అన్య భాష రోజు మాట్లాడాలనే దాహం నీలో పుడుతుంది. ఈ రోజుల్లో సాతాను ఏం చేశాడు తెలుసా? చాలా మందికి 4 ముక్కలు నేర్చుకో, నీకు వచ్చేసింది పో, ఎక్కువ నేర్చుకోపాక కదా. స్కూల్లో పిల్లడు బాగా చదువుతూ ఉంటాడు, పక్కన ఫ్రెండ్ చెప్తాడు, ఎంతసేపు రా చదువుతావు, రారా నువ్వు, ఆడుచుర్రా, క్రికెట్ చూర్రా, ఆడుచుర్రా, అది చూర్రా, ఇది చూర్రా. వాడు చదవకూడదని దాంట్లో వీడు చాలా ఇంపార్టెంట్గా ఉన్నాడు, చాలా ఇంట్రెస్ట్ ఉంది. వీడు చదివితే నా ఫ్రెండ్, నాకెవరు ఫ్రెండ్షిప్ ఉంటుంది, రా క్రికెట్ ఆడదాంరా, అది ఆడదాంరా, ఇది ఆడదాంరా. వీడు మాత్రం పెరగకూడదు. హల్లెలూయా. వాడు కూర్చుంటుంటే ఏదేదో పక్కన కూర్చొని మాట్లాడుతూ వాడికి ఇంట్రెస్ట్ రప్పించేస్తాడు, పక్కన కూర్చొని చెడగొడతా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆత్మీయ లోకంలో అడుగులు పెట్టండి. సాతాను తెలివిగా 4 ముక్కలే నేర్పించి చాలా ఎక్కువైపోయింది, వచ్చేసి నీకు వచ్చేసిన పక్షం ఇంకెందుకు ప్రార్థన, మోకరించి అన్య భాషలతో మాట్లాడండి. అదొక భాష, దేవుడితో మాట్లాడే భాష. పౌలు జీవితం చూడండి ఎంత గొప్ప అద్భుతం అండి. ఒక దీవిలో చూడండి, తర్వాత పొప్లి అని ఒకడు, ఆ దీవిలో టోటల్ దీవికే హెడ్ ఒక ఆయన ఉన్నాడట. అతని పేరు ఏమంట? పొప్లి అంట. ఏమండి, కోహ్లీ అని ఉంది చూడండి, విరాట్ కోహ్లీ కదా. అలాగేముందంటే ఇది
పొప్లి. వాళ్ళ డాడీకి ఏం ప్రాబ్లం అంట? జ్వరం అంట, ఇంకేమో రక్త భేదులు అవుతున్నాయి. సీరియస్ అయిపోయింది, ఇంకా అయిపోయింది, చావుపోతున్నాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? ఈ అద్భుతాన్ని చూశారు కదా, విషమే ఇతనికి పని చేయలేదు, ఇతను ఏమన్నా చేయగలతా కదా. తర్వాత ఏం జరిగింది చూడండి తొందరగా. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. చేతులుంచి, హల్లెలూయా. అందరితో పోయి ప్రార్థన చేయించుకునేది కాదు. దేవుని భాషలు మాట్లాడే వాళ్ళు, ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ లోకంలో ప్రవేశించిన వాళ్ళే ఏం చేయాలా? చేతులు ఉంచాలా. మనకన్నా తక్కువ శక్తి ఉండేవాళ్ళు మన మీద చేయి పెడితే ఏమవుతుందండి? పవరు రిటర్న్ పోతుందా? ఉండే పవర్ ఆడబోతుంది. కొంతమంది చేయి పెట్టారనుకో, లేని తలనొప్పి వస్తూ ఉంటుంది. ఎందుకు? మన దగ్గర ఉండే పవర్ వాళ్ళు తీసుకునేసి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ లోకంలో అడుగు పెట్టిన వాళ్ళు ఉండాలి. పౌలు తనకు మాత్రం కాదు క్షేమాన్ని కలిగి ఉన్నాడు. అతను వెళ్ళి చేతులు ఉంచగా ఆ దీవిలో ముందు వెనక తెలియని వ్యక్తి, కొత్త వ్యక్తికి కూడా స్వస్థత వచ్చిందంట. హల్లెలూయా. తర్వాత చూడండి, తర్వాత ఏం జరుగుతుంది చూడండి. ఇది చూసి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి అందరూ, ఆ రోగస్తులు అందరికీ ఏం చేశాడు? స్వస్థత పొందిరి. అందరినీ స్వస్థపరిచాడు. ఆత్మీయ లోకంలో అడుగు పెట్టండి. నీవు మాత్రం కాదు, నీకు మాత్రం కాదు, 10 మందికి సాయం చేసే స్థితికి నేను తీసుకెళ్తున్నా. అయితే మొదటి అడుగు దేని ద్వారా స్టార్ట్ అవుతుంది? అన్య భాష మాట్లాడాలా వద్దా? ఈరోజు మాట్లాడదామా? ఎట్ట గట్టిగా చప్పట్లు తడితే వస్తుందా? నువ్వు అనుకోవాలా? నువ్వు అనుకుంటా ఉంటావు గట్టిగా చప్పట్లు తడితే అరిస్తే వస్తుందా? మోకరించి దేవుడితో కనెక్షన్ కరెక్ట్ చేస్తే వస్తుంది. ఆమేన్. ప్రార్థన చేద్దామా? అన్య భాషల కొరకు బాగా విశ్వాసంగా ప్రార్థన చేద్దాం, మోకరించుదాం. బిడ్డల లోపల ప్రవేశించండి, ఇప్పుడే ప్రవేశించండి. ఆ చేతుల్ని టచ్ చేయండి దేవా, ఆ చేతుల్ని టచ్ చేయండి దేవా. టచ్ దెమ్ లార్డ్, టచ్ దెమ్ లార్డ్. తాకండి ప్రభువా. అన్య భాషలు నోరు తెరిచి మాట్లాడేలాగా దేవుని శక్తి. అన్య భాషలు మాట్లాడండి. నోరు తెరిచి, ఓ ప్రభువా, దేవుడు ముడుతున్నాడు కొంతమందిని. కొన్ని దైవ శక్తులు మీ లోపలికి ప్రవేశిస్తూ ఉంది. దైవ శక్తి ప్రవేశిస్తూ ఉంది. ఆయన మీద ఆశ పెట్టుకో, ఆయన మీద ఆనుకో. నీ మీద కాదు, ఆయన మీద ఆనుకో, ఆయన మీద ఆనుకో. నీవు కూడా పరలోక దర్శనాలు చూడాలి. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆండవరుడి అభిషేకం. అందరినీ మర్చిపోయి ఎవరి గురించి ఆలోచించబాక, నువ్వు యేసు, నీవు యేసు, యేసుక్రీస్తు నీవు. నీతో ఆయన ఐక్యపడుతున్నాడు. ఆయన అభిషేకముతో అన్య భాషలు నీ నోటి ద్వారా పెడుతున్నాడు. ఈరోజు అన్య భాషలు దిగి వస్తున్నది. ఇప్పుడే పరలోకపు నాలుకలు ఈ రోజు నీ నోటి ద్వారా దిగి వస్తుంది. ఇది ఎలా సాధ్యం అంటే ఇప్పుడు అది సాధ్యం. ఇప్పుడే దేవుని అభిషేకము ఈ బిడ్డల మీదకి ఇప్పుడే దిగివచ్చునే గాక. ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు? నన్ను నింపాలి తండ్రి, చెప్పండి. నోరు తెరిచి చెప్పండి. నన్ను నింపండి గట్టిగా. నన్ను నింపండి. ఆగకుండా చెప్తూనే ఉండండి. నన్ను నింపండి. పరిశుద్ధాత్మతో నింపండి. దైవ శక్తి ఆత్మీయ లోకంలోకి ప్రవేశిద్దాం. ఓ, నీ లోపల ఉంటున్న శాతానికి తరిమి కొట్టేదానికి దైవ శక్తి లోపలికి రావాలి. ఈరోజు దేవుని ఆత్మ
ఆత్మ నీ లోపలికి రావాలి ఈరోజు. దేవుని ఆత్మ నీ లోపలికి రావాలి ఈరోజు. దేవుని ఆత్మ నీ లోపలికి రావాలి ఈరోజు. దేవుని ఆత్మ నీ లోపలికి రావాలి ఈరోజు. ఓ అన్య భాషలు మాట్లాడతాం. కొంతమంది దేవుడు నోరు ముడుతున్నాడు, కొంతమంది ప్రత్యేకముగా దైవ శక్తితో నింపబడుతున్నారు. భయపడక మాట్లాడుము. అదే దేవుని భాష నీలో ప్రారంభించబడుతున్నది, నీ లోపల ప్రారంభించబడుతున్నది ఈరోజు. నీ లోపల మాట్లాడు, నోరు తెరిచి మాట్లాడు, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. అభిషేకం నీవు అర్హుడవే, నీకు రాదని అనుకోపాక నీ లోపల అభిషేకం ప్రారంభించబడింది. నోరు తెరిచి మాట్లాడు. నీ పేసే నువ్వు మాట్లాడడానికి నువ్వు ప్రారంభించిన వెంటనే దేవుని ఆత్మ నిన్ను ముందుకు తీసుకెళ్ళబోతుంది. నీవు అనేకమైన భాషలు మాట్లాడబోతున్నావు. దేవునితో నువ్వు మాట్లాడబోతున్నావు, దేవదూతలతో నువ్వు మాట్లాడబోతున్నావు, దేవుని దర్శనాలు చూడబోతున్నావు, దేవుని చిత్తాన్ని తెలుసుకోబోతున్నావు. ఓ నా దేవుని బిడ్డ, ఇది దేవుని సన్నిధి, నిన్ను అభిషేకిస్తున్న ఆయన అభిషేకము. నోరు తెరిచి మాట్లాడదాం. ఇదిగో కొంతమంది మీద అలలు వలె దేవుని శక్తి దిగి వస్తున్నది. ఓ చప్పట్లు తట్టి ఆయన అభిషేకాన్ని సొంతం చేసుకుందాం. మాట్లాడదాం. అలాగే మాట్లాడుతూ ఉందాం, అట్లాగే మాట్లాడుతూ ఉందాం. ఆపొద్దండి, మాట్లాడండి. దేవుని భాష చాలా మందిలో ప్రారంభించబడింది. ఈరోజు నోరు తెరిచి మాట్లాడుతూ ఉండండి. ఆపొద్దండి, మాట్లాడుతూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. దేవుడు తన భాషలని లోపల పెడుతున్నాడు ఈరోజు. మాట్లాడుతూ ఉండు, మాట్లాడుతూ ఉండు, మాట్లాడుతూ ఉండు, మాట్లాడుతూ ఉండు, మాట్లాడుతూ ఉండు. అన్య భాష, అన్య భాష, అన్య భాష, అన్య భాష, అన్య భాష. దేవుని భాష, దేవుని భాష నీ లోపల వచ్చే వరకు ఆ ప్రభు నీ పక్కన నిలబడి ఉన్నాడు. ఆ ప్రభు నీ పక్కన నిలబడి ఉన్నాడు. ఆయన చేతులు నీ తల మీద పెడుతున్నాడు. ఆయన చేతులు బరువుగా నీ మీదకి వస్తున్నది. ఆయన అభిషేకం నీ మీదకి వస్తున్నది. ఓ నా కుమారి, నువ్వు భయపడకు, నీకు నా శక్తిని ఇస్తున్నాను. నా బిడ్డ, నీకు నే అర్హత ఉంది, నిన్ను నేను ప్రేమిస్తున్నానమ్మా. ఓ నా కుమారుడా, భయపడపాక, నా శక్తిని నీకివ్వనా, నీకివ్వనా. నువ్వు అన్య భాషలు ఈ రోజు నుండి ప్రారంభించబడుతున్నది. నీలో ఈ రోజు నీ లోపల ప్రారంభించబడుతున్నది. ఆపొద్దు, మాట్లాడుతూ ఉందాం. వచ్చిన వారు మాట్లాడుతూ ఉందాం, మాట్లాడుతూ ఉందాం, మాట్లాడుతూ ఉందాం. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ శరీరంలో కట్టబడిన కట్లు తెగిపోతాయి. మొదట నీ శరీరంలో ఉండే అనారోగ్యాలంతా మాయమైపోతుంది. ఈరోజు సాతాను చెప్తాడు, నీకు బలం లేదు, నీకు శక్తి లేదు, నువ్వు చప్పట్లు తట్టలేకపోతున్నావు అంటున్నాడు. వాడి మాట వినపాక దేవుడు పరలోక శక్తిని నీ లోపల నింపుతున్నాడు. పరలోక శక్తి, పరలోక శక్తి. మిబకారమనాదురబా రిమగదరనమరమదురమమాకుందరే రిమాలిందా రిమానిమదురమనమకరబలా మురబలబుదు శిబికందరే ఇమాలునమో రమాదురమకతేరేమో కందరి బాబా బాబా. నీ చుట్టూ అనేకమైన వాళ్ళు దేవుని శక్తినితో నింపబడుతున్నారు. నీ మీద దేవుని ఆత్మ దిగి వస్తున్నది. నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా దేవుని శక్తి చేత పరలోకం నుండి ఆ అగ్ని, దేవుని అగ్ని దిగి వస్తున్నది. ఈరోజు ఆయన అగ్ని దిగి వస్తున్నది. పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ అగ్ని అనేక రకములైన కార్యాలు నీతో చేయాలని దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ అన్య భాషల ద్వారా, ఈ అభిషేకం ద్వారా నీ జీవితం కొత్తదిగా మారబోతా ఉంది. మన కుడి చేయిని దేవుని వైపు చాపుదాం ఈరోజు. సో అందరూ ఈ ఆల్టర్ వైపు మీ కుడి చేయిని లిఫ్ట్ చేయండి. ఈరోజు మీ కుడి చేతిని బలిపీఠం వైపు చాపండి ఈరోజు. హల్లెలూయా. మీరు ఎక్కడున్నా సరే నా వైపు మీ కుడి చేతిని చాపండి. మీరు కూర్చున్నా, నిలబడుకున్నా, మరి మోకరించున్నా, ఎలా ఉన్నా పర్వాలేదు. అన్య భాషలు ప్రభువా, నీ బలిపీఠం వైపు చేతులు చాపిన నీ గొర్రెలు, నీ ప్రియమైన బిడ్డల లోపల
నేను ఈరోజు నీ శక్తిని విడుదల చేస్తున్నాను. ఐఎమ్ రిలీజింగ్ ద పవర్, మెల్కీషెదెక్ పవర్, ద అనాయింటింగ్ ఆఫ్ మెల్కీషెదెక్. దేవుని అభిషేకం. ఇదిగో నీ చేతిని ముడుతున్నాడు దేవుడు. మరాబా మామా కథారా మామా కథారా బాబా 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 ఉయ్యాబాలందారా నెందరి మోంకాందౌరా మోమా మామా. ముట్టండి ముట్టండి ముట్టండి. మీ చేతులను దైవ శక్తి తాకునగాక. రిలీజ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఓ దేవుని శక్తి నేను తాకుతున్నది ఈరోజు. నీ శరీరములో కొత్త మార్పులు కలుగుచున్నది ఈరోజు. దేవుని అభిషేకం మీ మీద ఉన్నది. ఈ దినం మన జీవితంలో నూతనమైన కృపను మనం పొందుకుంటున్నాం. దేవుని గట్టిగా చప్పట్లడి స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అన్య భాషలతో ఈరోజు దేవుని శక్తిని లోపలికి ప్రవేశించి దేవుని ఆత్మను ఆర్పకుడి అని బైబిల్ చెప్తుంది. మీ గృహాల్లో వెళ్ళి దేవుడితో ఒంటరిగా మీరు గడపండి. మోకరించి ఆయన శక్తిని కోరుకోండి. పరలోక దేవుడండి, ఆయన మీ ముందు నిలబడతాడండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఆయన దృష్టిలో ముఖ్యమైన వ్యక్తే. ఎవరు వ్యర్థమైన వ్యక్తులు కాదు, అందరూ ప్రాముఖ్యమైన వాళ్ళే. నీ దృష్టికి నువ్వు చిన్నవాడేమో, చిన్న స్త్రీ ఏమో, లేనివాడేమో, బీదవాడేమో, బలహీనుడేమో, అనారోగ్యంలో ఉన్నామేమో, కానీ దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తి. నిన్ను బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. చూడండి, ఖైదీగా వెళ్ళిన పౌలు దీవిలో ఎంత పెద్ద అద్భుతాన్ని చేశాడు. సర్పం కరిచిన గాయమే ఉంది కానీ విషము అతని లోపల ఎక్కలేదు. ఎందుకంటే అభిషేకం. అన్య భాష. ఈ దినం దేవుని శక్తిని నజరేయుడగు యేసు నామములో ఇప్పుడే దిగివచ్చునుగాక. విడుదల ప్రకటిస్తున్నాను. ఈ బిడ్డల మీద నూతనమైన కృప ప్రారంభించబడను. దైవ శక్తి చేత నింపబడదాం. శాతాన్ని చూసి భయపడేది కాదు, దైవ శక్తి చేత నింపబడదాం. ఆత్మీయ లోకంలో అడుగుపెట్టి గొప్ప విజయాలు సాధిస్తాం. దేవుడు మన ప్రార్థన విన్నందుకు దేవుని గట్టిగా స్తోత్రాలు చేద్దాం. థాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం.